అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేర కనిపించకపోయినా కనీసం కార్పొరేటర్గా కూడా గెలిచే బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు జాడ్యం మాత్రం పోవడం లేదు. గతంలో ఒక యువ నాయకుడు మరో నాయకుడిని రక్తం ఓడేలా కొట్టిన సంగతి కార్యకర్తలు ఇంకా మర్చిపోకముందే తాజాగా శనివారం కార్యకర్తల సమావేశం సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలోనే నాయకులు మరోసారి రోడ్డున పడ్డారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కూర్చునేందుకు కుర్చీ లేకపోవడంతో ప్రోటోకాల్ పాటించరా అంటూ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. టీకే తన పక్కన ఉన్న కుర్చీని ఆఫర్ చేసినా అప్పటికే సీట్లో కూర్చున్న వడియార్ అనే మరో నాయకుడు కుర్చీ ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం చెందిన మురళీధర్ విరుచుకుపడి కోపంతో కొట్టేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య బూతుల పంచాంగం నడిచింది. ఈ తతంగం అంతా టీకే ఇతర నాయకులు కార్యకర్తల సమక్షంలోనే జరగడంతో వారంతా నిశ్చేష్టులయ్యారు. నాయకులు కార్యకర్తలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్టీలో నాయకుల మధ్య వివాదాలు, ఘర్షణలు చూసిన కార్యకర్తలు పార్టీలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందోనని నిట్టూరుస్తున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారి దయ, కరుణ, కటాక్ష వీక్షణాలు ప్రజలందరిపై ప్రచురించి అందరి జీవితాలు బాగుపడాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవీ చౌక్లో కొలువైన అమ్మవారి రెండవ రోజు అవతారమైన గాయత్రీదేవిని దుర్గేష్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లకు పైగా దేవీ చౌక్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగి పేరెన్నికగన్నాయన్నారు. అమ్మవారి ఆశీస్సుల వల్లే రాజమహేంద్రవరం నేడు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గత ఎన్నికల్లో అమ్మవారి ఆశీర్వాదం వల్లే విజయం సాధించి మంత్రినయ్యానన్నారు. రాబోయే రోజుల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తూ పర్యాటక పరంగా ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు వేదమంత్రాలతో మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్లో 2,593 కోట్లతో 56 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా గుర్తించి సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజనల్ పరిధిలోని 2 కేంద్ర మంత్రులతో సహా 15 మంది ఎంపీలతో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97% విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 55,000 కోట్ల రూపాయలతో కొత్త లైన్లు, డంబ్లింగ్, ట్రింప్లింగ్ సహా ఏపీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రగతిలో ఉన్నాయన్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య 56 కిలోమీటర్ల పొడవున 2,300 కోట్ల అంచనా వ్యయంతో కొత్త రైలు మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక మంజూరు కోసం రైల్వే బోర్డుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర సమాచార ప్రసారాలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.